డాగ్ ఫుడ్ విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, చాలామంది బయట నుంచి కొన్న ఫుడ్ ఇస్తుంటారు డాగ్స్ కోసం చేసిన ఫుడ్ని, కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు దీన్ని సజెస్ట్ చేస్తారు? కాంబినేషన్. నేను చిన్నప్పటి నుంచి మా తాతకి ఇట్లా డాగ్స్ పెంచేవాడు కదా, పెరుగన్నంలో దే యూస్ టు యాడ్ ఆల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ యాడ్ చేసి ఆ కాలంలో అన్ని కలిపి ఇచ్చేవాళ్ళు. అండ్ డాగ్స్ స్టిల్ వర్ ఫైన్. ఇప్పుడు కిబుల్స్ వచ్చేసాయి, రెడీమేడ్ ఫుడ్. రెడీమేడ్ ఫుడ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, మల్టీవిటమిన్స్, ఎవ్రీథింగ్, అండ్ దట్ హెల్ప్స్ ఇంక్రీజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్సో. కానీ ఆ రెడీమేడ్ ఫుడ్లో కొన్ని మంచి క్వాలిటీ ఉంటాయి, కొన్ని మంచి క్వాలిటీ ఉండవు. ఎలా తెలుసుకోవాలి అది? యూ హ్యావ్ టు టాక్ టు యువర్ వెటర్నేరియన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యానిమల్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు, వెటర్నేరియన్స్ ఉంటారు. దే నో విచ్ బ్రాండ్ ఈజ్ గుడ్, విచ్ బ్రాండ్ ఈజ్. ఇప్పుడు మన హ్యూమన్ ఫుడ్స్ లాగానే కదా, వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది, లేకపోతే పీపుల్ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆర్ సంథింగ్. సో ఆ బేసిస్ మీద కూడా, సో ఇఫ్ చీపర్ బ్రాండ్ ఉందనుకోండి, అప్పుడు వీ రికమెండ్ టు ఫీడ్. ఇఫ్ ఓనర్స్ కాంట్ అఫోర్డ్ దట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్, దెన్ ఇంట్లో కుక్ చేయడం ఇంకా బెస్ట్ ఫుడ్. చికెన్ అన్న, రైస్ అన్న, ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, చపాతీస్, ఎనీథింగ్. ఐ మీన్ డాగ్స్ ఆర్ ఆమ్నివోరస్, ఏది పెట్టినా తింటాయి. ఇంకొకటి చాలా మంది నేను చూసిన ఏంటంటే, ఇంట్లో మన కోసం ఏదైతే వండుకుంటామో అదే డాగ్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు. అది ఓకేనా? అంటే టేబుల్ స్క్రాప్ అంటారు దాన్ని వెస్ట్రన్ కంట్రీస్లో. సో అదేంటంటే మీరు తినేటప్పుడు పెట్టొద్దు, మనం తినేసిన తర్వాత దానికి సపరేట్ ఫుడ్ రెడీగా ఉంటుంది, దాని టైంలో దానికి పెట్టవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ తినుకుంటా చిన్నగా ఒక్కొక్క పీసులు, రెండు పీసులు సైడ్కి వేయడం చేస్తాం. అది చేయొద్దు అనమాట. ఎందుకంటే డాగ్ మనం తినేది తింటున్నది అనేది తెలిస్తే దెన్ అది ఎప్పటికి మన ఫుడ్డే కావాలంటుంది. సో దానికి సపరేట్గా కుక్ చేయాలి. ఇప్పుడు మనం చికెన్ అండ్ రైస్ చేసుకుంటాం, కానీ మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఆ డాగ్ కోసం రైస్ అండ్ జస్ట్ చికెన్, నో స్పైసెస్, నథింగ్ అనమాట. సపరేట్గా కుక్ చేయాలి.